రూపాయలు చెల్లించి 2020 నుంచి క్రమం తప్పకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 10 టీఎంసీల నీటిని క్రమం తప్పకుండా ప్రతి ఏటా నింపుతూనే వస్తున్నాం. రైతులకు మంచి జరిగిస్తూ పైడిపాలెం రిజర్వాయర్ను 6 టీఎంసీల పూర్తి కెపాసిటీతో నింపేలా చర్యలు కూడా తీసుకున్నాం. యురేనియం బాధిత గ్రామాలతో పాటు లింగాల, వేముల, వేంపల్లె మండలాలకు తాగునీరు, సాగునీరు ఇవ్వటానికి ఏకంగా 1000 కోట్ల రూపాయలతో ఎర్రబల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము వేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నది, మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. వాటర్ గ్రిడ్ ద్వారా 480 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటిని సప్లై చేసే కార్యక్రమం దాదాపుగా పూర్తయిపోయింది. పులివెందులలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ క్యాంపస్ను కట్టడం పూర్తి చేసి ఆ క్యాంపస్ను ప్రారంభించడం కూడా అయిపోయింది. ఇదే ఏపీ కారులో న్యూటెక్ సైన్సెస్ పరిశ్రమతో పాటు వైఎస్ఆర్ వ్యవసాయ కళాశాల, ఉద్యానవన కళాశాలను కూడా నెలకొల్పడం జరిగింది. ఆదిత్య బిర్లా గార్మెంట్ పరిశ్రమ కూడా పులివెందులకు తీసుకురావడం జరిగింది. అనేక సార్లు కేంద్రంతో మాట్లాడి జాతీయ రహదారులు, గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టులు ఈరోజు పులివెందుల్లో కనిపిస్తా ఉన్న కార్యక్రమాలు కూడా ఈ 58 నెలల కాలంలోనే జరుగుతూ ఉంది. పులివెందుల్లో కొత్త బస్టాండ్, పులివెందుల్లో క్రికెట్ స్టేడియం వంటివి, పులివెందుల్లో పార్కులు వంటివి మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. మొత్తంగా దాదాపుగా 5,900 కోట్ల రూపాయలతో ఈ 58 నెలల్లో నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ కాక ఇంటింటికి మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా పంపించిన నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము అక్షరాల మరో 2,069 కోట్ల రూపాయలని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ పులివెందుల నియోజకవర్గంలో, మన పులివెందులలో నవరత్నాల పథకాల లబ్ధిని అందుకున్న వారు ఎన్ని గడపలో తెలుసా? ఏకంగా 94.4% గడపలకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం జరుగుతా ఉన్న పరిస్థితులు కేవలం ఈ 58 నెలల కాలంలోనే జరిగింది. చీనీ అమ్మకాలకు పులివెందుల నుంచి అనంతపురం వెళ్లాల్సిన గత పరిస్థితులను మార్చి పులివెందుల్లోనే అమ్మే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చేశాము అనంటే దానికి కారణం మళ్ళీ మీ బిడ్డ సీఎం అయ్యాడు కాబట్టే కదా అని చెప్పి ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా. నాన్నగారి మరణం తర్వాత 10 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వాలైనా కూడా మన పులివెందులను ఎవరైనా పట్టించుకున్నారా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మళ్ళీ పులివెందుల దశ మారింది ఎప్పుడు? మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 58 నెలల్లోనే కాదా అని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇంకా పులివెందులను అభివృద్ధి చేయాలి, ఇంకా వైఎస్ఆర్ జిల్లాను అభివృద్ధి చేయాలి. మరింత అభివృద్ధి చెందబోతా ఉన్నాయి మన ప్రాంతాలు. వచ్చే 5 ఏళ్లలో మీ అండతో, ఆ దేవుడి ఆశీస్సులతో మీ బిడ్డ ద్వారా జరగబోతా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందరూ గమనించమని కోరుతా ఉన్నా. పులివెందుల, కడప,
రాయలసీమ వైఎస్ఆర్, వైఎస్ జగన్, ఇవన్నీ మనసున్న మన పేర్లు కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ పేర్లను చెరిపేయాలనుకునేవారు ఎన్నటికీ మనకు ఈ రాష్ట్రానికి కూడా వ్యతిరేకులే అని గమనించాల్సిందిగా మీ అందరితోనూ కూడా కోరుతా ఉన్నాను. కోరుతూ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయడం ద్వారా మరో 5 ఏళ్ల ప్రయాణాన్ని, ఇంటింటి ప్రయాణానికి, మన పులివెందుల ప్రయాణానికి, మీ జగన్ ప్రయాణానికి మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతూ